హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందు కొత్త బ్లాగ్తో వచ్చా. ఈరోజు టాపిక్ ఏమవుతుందంటే చాలా సింపుల్ టాపిక్, బట్ చాలా డెప్త్ ఉంటుంది టాపిక్లో. ఏంటంటే సో బయటకు వచ్చానమాట తిరగడానికి. అది క్లైమేట్ ఎలా ఉంటుందో ఒకసారి మళ్ళీ చూద్దాం, చాలా రోజులు అయిందని చెప్పి తిరగడానికి వచ్చాను. మా ఊర్లో ఉన్నంత నీట్గా క్లైమేట్ ఎక్కడ ఉండదు అనమాట. సో ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది, క్లైమేట్ ప్రశాంతంగా ఉంది. ఇగో చుట్టుపక్కల చూడండి ఒకసారి, చాలా ప్రశాంతంగా ఉంది మొత్తం. బట్ చాలా దూరాన్ని దమ్మది చేస్తున్నారనమాట. సో ఆ సౌండ్ ఎక్కడి వరకు వినిపిస్తుంది, బేవచ్చంగా ఉన్నది ఆ సౌండ్ అంతా. ఇంకా సంక్రాంతి వరకు సరైన సినిమాలు కూడా ఏం లేవు. ఏయో సినిమాలు వచ్చినాయి కానీ మ్యాక్స్ అంట, మార్కం అంట, ఏయో సినిమా పేర్లు చెప్తున్నారు. ఆ సినిమాలు నాకైతే చూసి ఏమి ఎక్కాలని ఏం అనిపించట్లేదు. కానీ ఇంకా కొత్త సినిమాలు ఎప్పటికి వస్తాయో తెలియదు. అంతా సంక్రాంతి వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు కొత్త సినిమాలు సరైన సినిమాలు ఏం లేవు అనమాట. మొన్న చెప్పిన యూఐ రివ్యూ అందరికీ చాలా బాగా నచ్చినట్టుంది, రెస్పాన్స్ చాలా బాగుంది. ఇంకా ఇంకా మీ ముందుకు అలాంటి మంచి మంచి రివ్యూస్ అన్నీ తీసుకొస్తాను. పుష్ప కూడా నచ్చినట్టుంది, దానికి కూడా రెస్పాన్స్ బాగా అవుతుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే బీ రోల్స్ ఇంకా చాలా వస్తాయి, రాబోతున్నాయి. మంచి మంచి బీ రోల్స్, మంచి మంచి వ్లాగ్స్ అన్నీ చాలా వస్తాయి అన్నమాట. ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే, మీకు చెప్పాల్సిన టాపిక్ ఏంటంటే ఈ నేచర్ గురించి చాలా డీటెయిల్గా చెప్తాను. ఏంటంటే ఇదివరకు క్లైమేట్ ఎలా ఉండేది, మా చిన్నప్పుడు ఒకలా ఉండేది, ఇప్పుడు ఒకలా ఉంది. సో దానికి కారణం ఏంటో అన్నీ చెప్తాను. ఏంటంటే ఒక విధంగా మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, బట్ ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఏంటంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది ఉండే కొలది. సో ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎందుకంటే క్లైమేట్ మొత్తం మారిపోతుంది. ఒకప్పుడు ఒకలా ఉండేది, ఒకప్పుడు చాలా బాగుండేది క్లైమేట్. ఏ సీజన్కి ఆ సీజన్ ఉండేది. అంటే ఇప్పుడు చలికాలం అయితే చలికాలం, వేసవికాలం అయితే వేసవికాలం, వర్షాకాలం అయితే వర్షాకాలం అని ఉండేది. ఇప్పుడు అలా లేదు. చలికాలంలో వర్షాలు తుఫాన్లు వస్తున్నాయి, వింత వింతగా జరుగుతుంది. అంటే కారణం ఏంటి? దానికి కారణం మనమే, మనుషులమే. ఎవరినో అనాల్సింది లేదు. క్లైమేట్ మొత్తం చెడదొబ్బి ఎలా పడితే అలా చేసాం. వింత వింత కన్స్ట్రక్షన్లు అన్నీ చేసి, వింత వింత రకాలవన్నీ చేసి ఇలా చేస్తున్నాం అనమాట. ఇలా చేయడం వల్ల మొత్తం బెంట అవుతుంది. అండ్ దాన్ని కప్పిపుచ్చడానికి ఏదో ఒక సొల్లు చెప్తాం, ఏదో ఒకటి చేయడం, అది మనకు తెలిసిందే కదా, అందరూ చేసే పనే. అండ్ అలా మార్పులు చేర్పులు చేయడానికి ఏమీ కొత్తగా ఏమీ లేదు. జనాలు ఇక్కడ ఖచ్చితంగా మొత్తం డిస్ట్రాయ్ చేస్తారు. కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి ప్లానెట్ అయితే మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. ఈ ప్లానెట్ ఒక ఎందుకు హ్యాబిటేబుల్ లేకుండా చేస్తారు. చెప్తున్నాం కదా, మన దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, బాగు చేసుకునే రిసోర్సెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ దీన్ని నాశనం చేయకుండా వదలరు. అండ్ ఈరోజు ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే, టెక్నాలజీ ఇంకా ఏమేమి వస్తున్నాయి కొత్తగా, మన కెమెరా రంగంలో కొత్తగా ఏమేమి వస్తున్నాయంటే, సోనీలో, నాకు తెలిసిన సోనీలో చెప్తాను అనమాట. సోనీ మొన్న ఆల్ఫా 1, 2 రివ్యూ చేశాను చూసారా. సో ఆ కెమెరా ఏంటంటే బేభత్సం, మరీ అంత బేభత్సంగా అయితే లేదు. ఆల్ఫా 1లో ఉన్నన్ని ఫీచర్స్ అయితే లేవు, ఎందుకంటే దానికి అప్గ్రేడెడ్ వర్షన్. ఓన్లీ దాంట్లో బేభత్సమైన ఫీచర్ ఒకటి ఏంటంటే స్టెబిలైజేషన్. ఆ స్టెబిలైజేషన్ అయితే చాలా బాగుంది దానికి. అండ్ ఇంకా ఏంటంటే DJI వాడు మంచి మంచి ప్రొడక్ట్స్ తీసుకొచ్చాడు.
కొత్తగా ఈ సంవత్సరం ఏంటంటే DJI Air 3S ఒకటి, మళ్ళీ DJI Osmo Action 5 Pro. ఏంటంటే Osmo Action 5 Pro చాలా బాగుంది. అది మనం నైట్ కూడా చాలా బాగా తీసుకోవచ్చు వ్లాగ్స్. మళ్ళీ Osmo Pocket 3 వచ్చింది. అదేంటంటే 1" సెన్సర్, అది ఇంకా బాగా వస్తుంది దీనికంటే. బట్ స్టిల్ ఏంటంటే మోటో వ్లాగింగ్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ Osmo Action 5 నచ్చుతుంది. కానీ ఆ Pocket 3 అనుకోండి తీసుకోవచ్చు. బట్ ఏంటంటే దానికి మళ్ళీ సెపరేట్ సెటప్ కావాలి. అదే Osmo Action 5 అనుకోండి, మీ దగ్గర ఆల్రెడీ ఏదన్నా యాక్షన్ కెమెరా ఉందనుకోండి, దాని సెటప్ దీనికి వాడేయచ్చు. అర్థమవుతుందా? అది కెమెరాల్లో లెన్సెస్ ఉన్నాయి కానీ 70-28 ఒకటి, మళ్ళీ 28-75 లెన్సెస్ ఉన్నాయి. అవేంటంటే జూమ్ లెన్స్లు ఉన్నాయి. బట్ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే వాటి వల్ల ఒకటి ఎక్కువ అయితే ఒకటి తక్కువ అయినట్టు అలా ఉన్నాయి. అవి 2 తీసుకుంటే కానీ సెట్ అవ్వవు మీకు. ఏదో ఒకటి తీసుకుంటే సెట్ అయ్యేటట్టు అయితే ఉండదు. ఇది మాత్రం కొత్తగా టామ్రాన్ కూడా అందుకే దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేశాడు, 20-40 mm అని లెన్స్ ఒకటి దింపాడు. టామ్రాన్ 20-40, అది f2.8 లెన్స్ అనమాట. మనం ఇంకా పోర్ట్రేట్ రేంజ్ వరకు వస్తుంది 20-40 అంటే. వైడ్ ఏమో 20 mm మన దీనిలాగే ఈ లెన్స్ లాగే వస్తుంది అనమాట. సో అలా రెండిట్లకి పనిచేస్తుంది ఆ లెన్స్ అయితే. అండ్ నెక్స్ట్ బ్యాక్ టు మన టాపిక్ ఏంటంటే, చెప్పాను కదా ఇప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో ఫ్యూచర్లో ఇంకా బీభత్సంగా చూస్తాం. తర్వాత ఎలా ఉంటుందో మనం చెప్పలేం అనమాట. ఒక 5 years 10 yearsలో మొత్తం మన కంట్రీ ఏంటి, బయట కంట్రీలు అయినా ఎలా తయారవుతుందో తెలియదు. ఇంకా మనం అన్నీ జాగ్రత్తగా చేసుకుని ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. లేదంటే చాలా ప్రమాదాల్లో పడతాం ఫ్యూచర్లో అయితే. ఎందుకంటే క్లైమేట్ చూసారు కదా, ఎలా పడితే అలా తుఫాన్లు వస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ తుఫాన్లు రావడం ఒక విధమైన డిఫరెంట్. అంటే ఇంకా ఏంటి, మన కువైట్ కానీ అటు సైడు దుబాయ్లో కానీ అటు సైడ్ ఏకంగా తుఫాన్ వచ్చిందంట. సో చూసుకోండి, అక్కడ అసలు వర్షాలే పడవు, అక్కడ తుఫాన్ వచ్చిందంటే ఎంత దారుణంగా తయారైందో క్లైమేట్ చూసుకోండి. ఏంటంటే అందరూ ఏమంటున్నారంటే అక్కడ ఆర్టిఫిషియల్ రెయిన్ క్రియేట్ చేసేవారు కదా, సో ఆర్టిఫిషియల్ రెయిన్ క్రియేట్ చేయడం వల్లే అలా క్లైమేట్ చేంజ్ వచ్చింది అంటున్నారు. సో అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలీదు. ఇంకా ఏంటంటే అంటార్టికాలోనేమో ఐస్ కరిగిపోతుంది. సో ఇవన్నీ చాలా అవుతానే ఉంటున్నాయి. క్లైమేట్ చేంజ్ ఎప్పుడు అవుతానే ఉంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా బీభత్సంగా ఉంటుంది. సో ఇప్పటికన్నా మన నేచర్ని మనం కాపాడుకోకపోతే చాలా దారుణమైన పరిస్థితులకి అవుతాం. బట్ అందరూ అంటారా, బొక్కలే, మనం బతికేసి మనం ముందుకెళ్తే సరిపోద్దులే, అవన్నీ మనకి ఎందుకు అంటారు. మనకి ఎందుకు అనుకున్నారనుకోండి, ఏమో డైనోసార్లా మనం కూడా సడన్గా ఏదన్నా అవ్వచ్చేమో. మనకు కూడా క్లైమేట్ సడన్గా మారిపోయి మొత్తం ఈ హ్యూమన్ రేస్నే క్లియర్ చేద్దాం అనుకుందనుకో నేచర్, ఏం చేయగలరు చూడండి. బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే ఈ ప్లానెట్ నుంచి ఎస్కేప్ అవ్వగలరు. మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉండి మొత్తం పెరిష్ అయిపోద్ది. సో ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మనం అయితే ప్రెడిక్ట్ చేయలేం. ప్రస్తుతానికి అయితే మన లైఫ్ని మనం లీడ్ చేసుకుంటూ ముందుకెళ్ళడమే, కానీ దాన్ని ఫ్యూచర్ని మనం ఏమీ చేయలేం అన్నమాట. సో ప్రస్తుతానికి ఎలా ఉండాలో అన్నీ చేసుకుని నీట్గా మనం చేసే ఒక పనిలో నేచర్ని డిస్ట్రాయ్ చేయకుండా ఉండాలి. సో సింపుల్ చిన్న పని ఏంటో చెప్పిన, ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. ప్లాస్టిక్ వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది. మన దగ్గర నార్మల్ కవర్లు ఉంటాయి కదా, బ్యాగులు కవర్లు అనకూడదు కానీ ఇప్పుడు వచ్చినాయి పేపర్ కవర్స్ వచ్చినాయి కొత్తగా, అలాంటివి వాడండి. ప్లాస్టిక్ కవర్ల కంటే ప్లాస్టిక్ కవర్ల వల్ల చాలా డేంజర్. అండ్ ప్లాస్టిక్ బాటిల్స్ ఒకటి, ఇవన్నీ చాలా డేంజర్ అనమాట. ఇదివరకు నా చిన్నప్పుడు అయితే అన్ని గాజు సీసాలు ఉండి,
చాలా మట్టికి. జెండు బామ్ కూడా గాజు సీసాలో ఉండేది, ఇప్పుడు జెండు బామ్ కూడా ప్లాస్టిక్ లో వస్తుంది. ఇలాగా చాలా బ్రాండ్స్ అన్ని గాజులో వచ్చాయి అనమాట. ఇప్పుడు బ్రాండ్స్ అన్ని ఏంటంటే ప్లాస్టిక్ సింపుల్ గా దొరుకుతుంది, చాలా తక్కువ, చీప్ క్వాలిటీ, ఈజీగా అయిపోతుందని ప్రతి బ్రాండ్ అదే చేస్తున్నారు అనమాట. ఎక్కువ ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు. ప్లాస్టిక్ అనేది మన బాడీలో ఇంటిగ్రేట్ అయిపోతుందంట, చాలా డేంజరు. ఏంటంటే మనం తాగే టీ ఉంటుంది కదా, టీ కప్పు ఉండే దానికి సైడ్ లోపల చిన్న థిన్ లేయర్ ఉంటుంది. ఆ థిన్ లేయర్ మనం వేడి కాఫీ పోసినప్పుడు అది కరిగి మనం తాగే టీ ద్వారా మన పొట్టలోకి వెళ్తుంది. సో ఇలాగా మనకు తెలియకుండా చాలా ప్లాస్టిక్ మనం తీసుకుంటున్నాం. అది ఎంత డేంజరో మీకు తెలుసు. ఎందుకంటే ప్లాస్టిక్ అలా తీసుకోవడం వల్ల మైక్రో ప్లాస్టిక్ మన బ్లడ్ స్ట్రీమ్ లో కలిసిపోద్ది. ఇంకా అంటే మన రక్తనాళాల్లో కలిసిపోయి మొత్తం మనల్ని తేడాగా తయారు చేస్తుంది. దానివల్ల క్యాన్సర్లని, రోగాలు, రకరకాల రోగాలు వస్తాయి. అవన్నీ చెప్పుకుంటే బాగోదు. సో ఎవరికైనా రోజు టీ తాగే అలవాటు ఉంటే ఏదైనా స్టీల్ గ్లాసులో కానీ దేంట్లో కానీ తాగండి, కానీ ప్లాస్టిక్లో మాత్రం తాగండి. ప్లాస్టిక్లో తాగారంటే ప్లాస్టిక్ గ్లాసుల్లో కానీ అలాంటి వాటిలో తాగారనుకో చాలా ప్రమాదం. కొంతమంది స్టార్ బక్స్కి వెళ్ళి పెద్ద పెద్ద ఇంత కప్పుల నిండగా తాగుతూ ఉంటారు టీ కానీ కాఫీ కానీ. అది ఇంకా డేంజర్. స్టార్ బక్స్లో ఇంకా డేంజర్, ఎందుకంటే హెవీగా షుగర్ ఉంటుంది. అండ్ షుగర్ కంట్రోల్లో ఉండదు. మన కంట్రీలో ఏంటంటే ప్రతి ఒక్క కంపెనీకి ఫ్రీడమ్ ఎంత ఉంటుంది అంటే మన కంట్రీలో వాటిని ఎలా కావాలితే అలాగ షుగర్ వేసి ప్రొడక్ట్స్లో అమ్మేసుకుంటూ ఉంటారు. అదే ఫారిన్ కంట్రీకి వెళ్ళారనుకోండి, వాళ్ళ ప్రజలకి ఎంత అమౌంట్ షుగర్ వేయాలి, దీనికంటే ఎక్కువ వేయకూడదు అని చెప్తారు అనమాట. అంతే వేస్తారు. బట్ మన కంట్రీలో అలా కాదు, ప్రతి ఒక్కడికే పర్మిషన్ ఇచ్చేస్తారు. ఎంత కావాలితే అంత వేసుకోండి, ఏం చేసుకోండి అంటే అది చేసుకోండి అని పర్మిషన్ ఇచ్చేస్తారు. ఇంకా ప్రజలకి ఏముంది, వాళ్ళ ప్రొటెక్షన్ ఏముండదు, వాళ్ళు ఎలా పోతే అలాగా అన్నట్టు ఉంటుంది. సో అదే నేను చెప్పేది. ఎవరికే ఏంటంటే గవర్నమెంట్ ఎవరినే పట్టించుకోదు. మా గవర్నమెంట్ ఎంతవరకు పట్టించుకుంటుంది అంటే, మనకి ఇక్కడ స్ట్రిక్ట్ రూల్స్ లేవండి. ఒక విషయం చెప్పాలంటే మన కంట్రీలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ లేవు. ఆ స్ట్రిక్ట్ రూల్స్ ఉండుంటే అలాంటి కంపెనీస్ ఏవైతే స్వార్థంగా ఆలోచించి మొత్తం ఓన్లీ వాళ్ళ ప్రొడక్ట్నే బాగు చేసుకోవడానికి చూసుకుంటాయో, ఆ ప్రొడక్ట్స్ అన్ని కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెడితే అది కూడా కన్స్యూమర్స్కి చాలా బాగుంటుంది. అర్థమవుతుందా? సో ఇలా ఇంకా నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అన్నమాట. బోల్డ్ అండ్ రకరకాల టాపిక్స్ వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ప్రొడ్యూసర్కి కన్స్యూమర్కి ఉన్న తేడా ఏంటో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. చాలా ఇంపార్టెంట్ టాపిక్, అది మిస్ అవ్వకండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంతవరకు సెలవు, బాయ్.